ప్రేమైన అన్నలారా అక్కలారా, ఈరోజు నవంబర్ మాసంలోనే సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో అమరవీరులను స్మరించుకుంటాం. ప్రతి ఒక్కరం చనిపోతుంటాం, మన ఇళ్లలో కూడా చనిపోతాం. మన ఇళ్లలో చనిపోతే మనం ఏం చేస్తాం? మూడో రోజు चूरमतूर नागर काम अपन खत्म खुदा अब गायकों काय करायचा आपण क्वार नाही गायकों 10 करायचा आम्हाला काय ఈ పార్టీ తో అమరవీరులు ఈ పార్టీ రైతులు ఈ దేశం విముక్తి పొందుతాను పీడిత ప్రజల రాజ్యం వచ్చేంత వరకు ఎవరైతే ఈ విప్లవ ఉద్యమంలో చనిపోయి ఉంటారో వాళ్ళను మనం స్మరించుకుంటాం. అది కూడా నవంబర్ మాసంలోనే ఎందుకు స్మరించుకుంటామంటే ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం రావాలంటే సాయుధ పోరాటం ద్వారానే రావాలి. ఆ సాయుధ పోరాటం అనేది పీడిత ప్రజల రాజ్యం వచ్చినప్పుడే అది అమలవుతుందని చెప్పేసి ఏ లక్ష్యం కోసం అయితే ఆ రోజు ఈ పార్టీ సిద్ధాంతాలతో ఏర్పాటు చేసినటువంటి చంద్ర పుల్లారెడ్డి, తరిమేల నాగిరెడ్డి, కొండపల్లి సీతారామయ్య, ఇలా అనేక మంది, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఇలా అనేక మంది ఈ నవంబర్ మాసంలోనే చనిపోయారు. మన దగ్గర ఉన్నటువంటి సురేష్ అన్న కూడా నవంబర్ మాసంలోనే చనిపోయాడు. మన పక్కనే ఉన్నటువంటి పెత్తలగడ్డ గడ్డ వెంకటరామన్న, దొరన్న మనం పిలుచుకునేటటువంటి దొరన్న కూడా నవంబర్ మాసంలోనే చనిపోయాడు. అందుకోసం ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో ఈ యొక్క వారం రోజుల పాటు అమరవీరులను స్మరించుకుంటాం. ఎందుకు స్మరించుకుంటాం అంటే మీ ఆశయం తుదకంటా మేము తీసుకోపోగలుగుతాం. మీ ఆశయం నెరవేర్చేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ జెండా ఎర్ర జెండా, మీరిచ్చినటువంటి ఎర్ర జెండాను మేము వదలబోము. మేము పునికి పుచ్చుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ప్రతినబూనడం కోసం ఈ అమరవీరులను మనం స్మరించుకుంటాం. కానీ మన ఇంట్లో ఏం చేస్తాం? ఇప్పటికీ మనం 3 రోజులు వారం రోజుల తర్వాత మర్చిపోతాం, ఎక్కడో అక్కడ పోతాం. కానీ ఈ దేశంలో దోపిడీ ఉన్నంత కాలం, దోపిడీ రహిత సమాజం స్థాపన వరకు మన అమరవీరులను స్మరించుకుంటాం, ఈ ఉద్యమంలో చనిపోయినటువంటి వ్యక్తులను. అందుకోసమే ఈరోజు భారతదేశంలో మనం చూడండి, ఒక్కసారి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి అంటున్నారు. ప్రతి ఆగస్టు 26కు, ఆగస్టు 15కు, అదే విధంగా జనవరి 26కు మనం జెండాలు ఎగరేస్తున్నాం. ఈసారి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి 3 రంగుల జెండాలు కట్టుకుంటేనే ఈ దేశానికి మీరు స్వతంత్రంలో ఈ దేశంలో ఉన్నట్టు, లేకపోతే మీరు ఈ దేశాన్ని వ్యతిరేకిస్తున్నట్టు, హిందూ దేశాన్ని వ్యతిరేకిస్తున్నని చెప్పేసి మనల్ని బలవంతంగా జెండాలు కట్టించారు. సరే, మనం జెండాలు కట్టుకోవడంలో తప్పులేదు. కానీ ఈ దేశంలో వాళ్ళనుకున్నట్టుగా పేదోడు రాజ్యం ఉందా? పేదోడు బాగుపడ్డాడా? పేదోడి చేతిలో ఏమున్నది? ఇవాళ మొన్న వర్షం వస్తే 3 రోజులు వర్షం వస్తే మనం ఇవాళ అప్పుల పాలైన. మన గురించి ఎవరైనా ఆలోచిస్తారా? ఎవరు ఆలోచించరు. మొన్నటి దాకా యూరియా బత్తా లేకపోతే లైన్లో నిలబడి సమస్యల కింద పడి కూడా దెబ్బలు తగిలించినటువంటి వాళ్ళు కూడా ఉన్నాం, చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది దేశంలో ఉన్నటువంటిది. యూరియా కావాలంటే లైన్లో నిలబడాలి, పంట అమ్ముకోవాలంటే గిట్టుబాటు ధర వాడే నిర్ణయం చేస్తాడు. కానీ వాని దగ్గర కొనుక్కునే వస్తువుకు మాత్రం వాడే డిసైడ్ చేస్తాడు. ఎవరి కోసం ఉన్నారు? ఇవాళ భారతదేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం పోయినసారి కూడా మాట్లాడుకున్నాం, 3 వ్యవసాయ రంగాలకు సంబంధించినటువంటి చట్టాలను వ్యవసాయం మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు ఇవ్వాలి. ఎవరు కూడా వ్యవసాయం చేయడానికి వీల్లేదు. లేదు అంటే ఇవాళ వ్యవసాయ మార్కెట్, ఈ మార్కెట్, ఈనాం మార్కెట్ అని చెప్పేసి మన పంట మీద కూడా వాడే ఆయిల్ డిసైడ్ చేస్తారు రేటు. మన దగ్గర సంబంధం లేదు. ఆడెక్కడో కూర్చుంటే